ఈ రోజు కూడా చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామో తెలుసా? నోవా క్రీమ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ నోవా క్రీమ్ ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకుంటే మంచిగా ఇది రిజల్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుందామండి ఈ వీడియోలోని. నోవా క్రీమ్ అనేసరికి చాలా మంది ఏంటంటే పగుళ్ళకి కోసం మాత్రమే యూజ్ చేస్తారు అని అనుకుంటారు. ఒక్క పగుళ్ళకి మాత్రమే కాదండి, వింటర్ సీజన్ లోనే కాదు సమ్మర్ సీజన్ లో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, దేనికి యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇది మనకి చెవులకి పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే రోల్ గోలు పెడుతూ ఉంటారు చాలా మంది. అలా పెట్టినప్పుడు పుళ్ళు అయిపోతూ ఉంటాయి కదా, ఆ పుళ్ళు తగ్గడానికి ఇది వాడితే చాలా బాగా పనిచేస్తుంది. కాదు చాలా మందికి దెబ్బలు తగిలి కుట్లు పడుతూ ఉంటాయి కదా, దానికి కూడా పనిచేస్తుంది. కుట్లు మానిపోయిన తర్వాత కూడా అప్లై చేస్తే మంచిగా అక్కడ శరీరం అనేది కలుస్తుంది. ఇంకా అలాగే అక్కడ మనకి ఆ కుట్టు యొక్క అవుతుంది కదా, అది అవ్వకుండా ఉంటుంది. స్కిన్ కి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు పెదాల పగుళ్ళకి, ఇంకా అలాగే కాళ్ళకి సంబంధించి కాళ్ళకి పగుళ్ళు అవుతూ ఉంటాయి కదా చాలా మందికి. దానికి ఏ విధంగా ఉపయోగించాలి అని అంటే, తొందరగా కాళ్ళ పగుళ్ళు మానిపోవడానికి మనము మార్నింగ్ ఇంకా అలాగే నైట్ కూడాను కాళ్ళని శుభ్రంగా కడుక్కొని ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడంతా కూడా అప్లై చేసేసి సాక్స్ అయితే వేసుకొని నడాలండి ఇంట్లో కూడాను. అంతేగాని ఉత్త కాళ్ళతో నడిచామంటే దీని పవర్ పోతుంది, ఇంకా అలాగే కాళ్ళ పగులు కూడా పోవు. సో ఈ విధంగా చేస్తేనంటే సాక్స్ వేసుకుంటేనే నీట్ గానైతే ఉంటాయి, మృదువుగా తయారవుతాయి. అంతేకాదు కొంతమందికి ఏంటంటే చేతి వేళ్లకి కూడా పగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి, కట్స్ అవుతుంటాయి మనకి వంట చేస్తున్నప్పుడు, వాటికి కూడా ఇది పనిచేస్తుంది. మెయిన్ విషయం ఏంటి అని అంటే, చాలా మందికి చేతి మీద ఇంకా అరికాళ్ల మీదను తెల్ల తెల్లగా వచ్చేసి పగుళ్ళు లాగా అయితే వస్తూ ఉంటాయి మధ్యలోనే, చేతి మధ్యలోనే అనమాట. అలాగా స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మందికి మెడ దగ్గర నల్లగా అయిపోయి రఫ్ గా అయితే అయిపోతుంది తాడు వేసుకునే దగ్గర, అక్కడ కూడా ఉపయోగించవచ్చు. ఈ కంప్లీట్ గా ఆయుర్వేదిక్ క్రీమ్ కాబట్టి హర్బ్స్ తోని ఇంకా అలాగే స్టెమ్స్ తోని తయారు చేయబడింది. సో దానివల్ల ఏంటంటే ఇది మనకి చాలా ఫాస్ట్ గా క్యూర్ అయితే చేస్తుంది అనమాట. అంతేకాదు మృదువుగానైతే చేస్తుంది. స్కిన్ మృదువుగా అవ్వడం కోసం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు నైట్ టైం ఇది అప్లై చేసుకుని పడుకున్నట్లయితే ఫేస్ కి నెక్కి మంచిగానైతే స్కిన్ ట్యాంపర్ అవుతుంది. అంతేకాదు స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ఇంకా అలాగే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేస్తుంది. మరి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఫేస్ కి అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదు? ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది ఫేస్ కి అప్లై చేయకూడదు. మీరు వింటర్ సీజన్ లో ఇంకా అలాగే రైనీ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలోని పెదాలకి ఇంకా అలాగే మొహం మీద ఒక్కొక్కసారి చిన్న చిన్న మచ్చల్లాగా ఇంకా అలాగే దద్దుర్లాగా వస్తూ ఉంటాయి కదా, వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి, మొహం అంతా అప్లై చేసుకోవడానికి అయితే యూజ్ చేయకండి. మరి ఇది రాసుకుంటే తెల్లగా అవుతారా అవరా అని చాలా మంది క్వరీస్ అయితే పెడుతూ ఉంటారు. ఇది రాసుకుంటే ఏం తెల్లగా అవరండి, మృదువుగానైతే చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కలర్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే కన్నా కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. అంతేకాదు దీన్ని కొంచెంగాను మనము ఆయిల్ లో వేసి మరిగించాలి, కొంచెం సిమ్మర్ లో పెట్టి మరిగించాలి. మరిగిస్తే కరుగుతుంది, అందులోకి కరిగిపోయిన తర్వాత దాన్ని పగుళ్ళకి రాసిన కాళ్ళ పగుళ్ళకి రాసినా కూడా చాలా ఇమీడియట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. మనకి ఇంకా మృదువుగానైతే తయారవుతాయి అనమాట. ఆ రఫ్నెస్ అనేది పోతుంది. కొంతమందికి ఏంటంటే హ్యాండ్స్ కిందన ఇక్కడ మడాల దగ్గర నల్లగా అయిపోతుంది, ఇంకా అలాగే గట్టిగా కూడా అయిపోతుంది. సో అది పోవడానికి కూడా దీన్ని అయితే ఉపయోగించవచ్చు. మరి ఇన్ని రకాలుగా మనకి నోవా క్రీమ్ అయితే ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న హర్బ్స్ అలాంటివి ఆయుర్వేదిక్ కాబట్టి ఎటువంటి హామ్ అనేది చేయదు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడైతే మనం హర్రర్ ఇన్సిడెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే రియల్ హర్రర్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, మా కజిన్ సిస్టర్కి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి. నా పేరు ప్రియా, మేము వైజాగ్లో ఉంటున్నాము. నాకు 3 అన్నయ్యలు ఇంకా అలాగే మా మదర్తోనైతే ఉంటున్నాను. రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారు. మా ఇంట్లో వాళ్ళందరం కూడాను డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాము. నాన్నగారు అంటే మా అందరికీ చాలా ఇష్టం. అంతేకాదు నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అయితే ఒక్కగానొక్క కూతురునని చాలా ముద్దుగానైతే చూసుకునేవారు. నాన్న చనిపోయి 1 year అయితే అయిపోయింది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ట్రయల్స్ అయితే వేస్తున్నానండి. ఈ టైంలోని మా డిగ్రీ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఒకసారి అందరం కూడా మీట్ అవుదాం అనుకున్నాము. అయితే మా అందరికీ బాగా ఇష్టమైన ప్లేస్ ఏది అని అంటే వైజాగ్లోనే బీచేనండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం. అయితే బీచ్లోనే అందరం కూడా గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాము. అయితే మాకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు సండే మాత్రమే కాదు, అమావాస్య కూడాను. ఆ రోజు బీచ్కి వెళ్ళామండి. మార్నింగ్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మధ్యాహ్నం ఏదో ఒక రెస్టారెంట్లోనైతే ఫుడ్ కానిచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ బీచ్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈలోగా సాయంత్రం అవుతుంది. ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంలోని మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ నా కాలికి ఏదో ఒక నల్లటి మూట అయితే తగిలిందండి. అయితే నేను పెద్దగా పట్టించుకోలేదు, పక్కకైతే తీసి పడేశాను. అండ్ అలాగే మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి నాకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అయ్యి ముందుకైతే పడిపోయానండి. సో అలా పడిపోయినప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికీ అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు పడిపోయింది, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, బహుశా ఎండ వలన కళ్ళు తిరిగాయేమో అని చెప్పి వాళ్ళందరూ టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత సేఫ్గానైతే నేను ఇంటికైతే వచ్చేసాను.
ఆటోలో వస్తున్నాను కానీ నాకు ఓ పక్కన నా కాలికి తగిలిన ఆ మూటే గుర్తుకొస్తుంది. ఎందుకు అలా గుర్తుకొస్తుందో నాకు అయితే అర్థం కాలేదు, కానీ నా ఒళ్ళంతా కూడాను కాలుతుందండి. ఇంటికి వెళ్ళేసరికి నాకు సివియర్గా ఫీవర్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసి మార్నింగ్ నుంచి బీచ్లో ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఇలాగే అవుతుందని చీవాట్లు అయితే పెట్టింది. అయితే నేను వెళ్ళి తిన్నంగా నా రూమ్లోకి వెళ్ళి పడుకుని పోతుంటే అమ్మ ఒక పక్క నుంచి తిడుతున్నా కూడా అవేం పట్టించుకోకుండా వెళ్ళి అయితే పడుకుని పోయాను. ఆ తర్వాత ఆ రోజు నైటు ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. నేనంట గట్టిగా అరుస్తున్నాను, ఇంకా అలాగే మెయిల్ వాయిస్లో మాట్లాడుతున్నానంట. అమ్మ అయితే చూసి చాలా భయపడిపోయింది, షాక్ అయిపోయింది. ఎందుకంటే నా పక్కన పడుకునేది అమ్మే. ఆ తర్వాత మా అన్నయ్యలందరినీ కూడా తీసుకొచ్చి చూడండి ఇది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి నన్ను స్పృహలోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నించారు, కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో స్పృహలో లేను. పైగా నేను మెయిల్ వాయిస్లో ఇలా అంటున్నానంట, నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేదు లేదు, దీన్ని నాతో పాటుగా తీసుకువెళ్ళిపోతాను, మీరు ఏం చేయలేదు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నవ్వుతున్నానంట. అలాగే నా గోళ్లతోని నా మొహం మీద బక్కరుకుంటున్నాను అని చెప్పారు. అలాగే ఒంటి నిండా అంతా కూడాను గీతలు అయితే గీసేసుకున్నాను. శుభ్రంగా నా గోళ్లతో నేనే గీరేసుకుంటున్నాను. ఈ రకంగా చేసిన తర్వాత మా అమ్మగారికి అయితే అర్థమైపోయింది ఏదో తప్పు జరిగింది అని చెప్పి. మార్నింగ్ లేచాక నేనైతే చాలా నీరసంగానైతే అయిపోయాను. స్పృహలో ఉన్నాను కానీ నీరసంగా ఉన్నాను, మాట్లాడట్లేదు, ఏమీ తినట్లేదు, కొంచెం కూడా అసలు తినడానికి అయితే ఇష్టపడట్లేదు. బలవంతంగా ఏం పెట్టినా కూడా మళ్ళీ అవి వామిటింగ్ చేయడం, ఇంకా అలాగే మోషన్స్ కూడా పట్టుకున్నాయి. సో ఈ రకంగా ఒక 6 days నేను చాలా సఫర్ అయ్యాను. ఆ తర్వాత మా అమ్మ ఇంకా పెద్ద అన్నయ్య ఇద్దరు కలిసి ఒక ఆయన దగ్గరికి అయితే వెళ్ళారు. ఆయన ఇంటికి తీసుకువచ్చారు. నేను పడుకొని ఉన్నాను, ఇంకా నాకు స్పృహ కూడా లేదు. మార్నింగ్ టైంలోనే చాలా పెద్ద తంతు అయితే చేశారండి. అలాగే ఆ రోజు నైట్ కూడా చెయ్యాలని చెప్పారు. నైట్ టైము ఏదో ప్రక్రియ చేసి ఒక పెద్ద ముగ్గు అయితే వేశారు. ఆ ముగ్గు మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. ఆ తర్వాత మా అన్నదమ్ములు అందరూ కూడాను, మా అమ్మగారు అందరూ కూడా చుట్టూ ఉన్నారు. ఆ టైంలోని నేను మళ్ళీ మెయిల్ అండ్ ఫీమేల్ వాయిస్లోని అరుస్తున్నాను గట్టి గట్టిగాను, మీరు నన్ను ఏం చేయలేరు, నేను ఈ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి. ఆ టైంలో నేను ఆ ముగ్గులో కూర్చోడానికి కూడా ఇష్టపడట్లేదు, బట్ అయినా బయటికి రావడం అయితే జరగట్లేదు. చుట్టూ అంతా కూడాను దీపాలు అయితే పెట్టారు. అండ్ అలాగే మా మదరు, మా బ్రదర్స్ అందరూ కూడా ఉన్నారండి. ఆ టైంలో నాతను ఏంటంటే నా జుత్తు గట్టిగా పట్టుకొని, నువ్వెవరో చెప్పు, మర్యాదగా చెప్తేనే వదులుతాను, నీ విషయం చెప్పు, లేదంటే ఇక్కడ నిన్ను బంధించేస్తాను అంటే మొత్తం విషయం అంతా కూడా చెప్పడం జరిగింది. నేను బీచ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ మూట ఏదైతే తన్నుకున్నానో అది ఒక మగవాడి ఆత్మ. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి చేతుల్లో మోసపోయి బీచ్లోకి వచ్చి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. ఆ తర్వాత వేరొక అమ్మాయిని అయితే పట్టుకున్నాడు. ఆ అమ్మాయికి ఉన్న ఈ ఆత్మని వదిలించి ఆ అమ్మాయికి తీసిన దిష్టి ఏదైతే ఉంటుందో ఆ మూటను తీసుకొచ్చి బీచ్లోనైతే తవ్వి పెట్టారు. అది కెరటాలకి బయటకు వచ్చిన తర్వాత నేనైతే దాన్ని తన్నుకోవడం జరిగింది. అప్పుడు పట్టిన ఆత్మ నేను ఈ అమ్మాయిని వదిలే ప్రసక్తి లేదు అని అంటూ ఉంటే అతను ఎన్నో రకాలుగా పూజలు అవి చేస్తున్నాడు, కానీ బట్ ఆ ఆత్మ అయితే బయటికి రావట్లేదు. ఆ సమయంలోని వాళ్ళ నాన్నగారు చనిపోయిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిరోజు కూడా వీధి గుమ్మం దగ్గర నించున్నట్టు కనిపిస్తూ ఉండేవారంట వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడాను. అయితే ఆయన అమ్మాయి శరీరంలో ఉన్న ఆ దుష్ట ప్రేతాత్మ ఏదైతే ఉందో దాన్ని విడిపించి ఆయన అయితే ఆ అమ్మాయి శరీరంలోకి వచ్చారంట. అప్పుడు వీళ్ళందరితో కూడా మాట్లాడిందంట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాయిస్లోనే మాట్లాడి మొత్తం అంతా కూడా చెప్పారంట. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వాడిని అడ్డుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాను, కానీ నా బలం చాలలేదు. ఇప్పుడు ఈయన చేసిన పూజల వలన నేను అమ్మాయిలోకి అయితే వెళ్ళగలిగాను. ఆ ఆత్మని బంధిస్తే కానీ మన అమ్మాయి సేఫ్గానైతే ఉండదు అని చెప్తే అప్పుడు మళ్ళీ ఇంకా ప్రక్రియలు ఏవో చేసి మొత్తానికి ఆత్మనైతే బంధించారంట. ఆ తర్వాత ఆ అమ్మాయి కోలుకోవడానికి 1 రోజుల పైన పట్టిందండి. ఎందుకంటే 5 kgs వితిన్ 1 weekలో 5 kgs తగ్గిపోయింది. ఇంకా జుట్టు కూడా ఫుల్గానైతే రాలిపోవడం అనేది జరిగిందనమాట.
ఆ రకంగా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు పెట్టేవి. అందుకనే బీచ్లకు వెళ్ళేటప్పుడు ఇంకా అలాగే నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగానైతే చూసుకొని వెళ్ళాలి. ఎక్కడ అడుగేస్తున్నామో అనేది కూడా చెక్ చేసుకొని వెళ్ళాలి. మరి ఈ ఇన్సిడెంట్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి హర్రర్ ఇంకా టెరిఫైయింగ్ వీడియోస్ కోసం, బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.